యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. మన జీవితాల్లో భయాన్ని తొలగించి, మనల్ని రక్షించి, ధైర్యపరిచి, మన జీవితాల్లో శాశ్వతమైన ప్రేమతో దీవించి మనల్ని ఆశీర్వదించే క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక రోజు మన జీవితాల్లో దేవుడు పొరిగించి మనల్ని రక్షించారు, ఒక అవకాశం ఇచ్చారు. మన భయాలలో మనకి ధైర్యం ఇచ్చే దేవుడు ఉన్నారు. అది జీవం గల యేసయ్య అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆత్మీయంగా బలపడి రక్షణ పొందాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునిచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు ప్రభా, సిస్టర్ రూత్ గారు ప్రభా, వారు కోతపల్లి విలేజ్, నంద్యాల డిస్టిక్ వాస్తవ్యులు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మా భయాలలో మమ్మల్ని ధైర్యపరిచే దేవుడుగా ఉన్నందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మా ప్రతి భయాలలో మమ్మల్ని బలవంతులుగా నిలబెట్టే దేవా, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి కుటుంబాన్ని తీసుకొని వస్తున్నాం తండ్రి. సిస్టర్ రూత్ గారిని, వారి తల్లిదండ్రులు ప్రభా, మిస్టర్ మిస్సెస్ శేఖర్ గారు మరియు మరియమ్మ గారి కొరకై, రూత్ గారి వివాహం కొరకై, అదేవిధంగా తల్లి గారు మరియమ్మ గారికి మంచి ఆరోగ్యం కొరకై, తండ్రి గారి ప్రభా నీ పెయిన్స్ ఉన్నాయి, ఆ బిడ్డ స్వస్థత కొరకై, రూత్ గారి సహోదరుడు సాలమన్ ఉద్యోగం కొరకై, అదేవిధంగా మరో సహోదరుడు ప్రభా హానోక్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుల కొరకై, ఈ కుటుంబం అంతా ప్రభా మీకు మహిమార్థంగా ఉండులాగున ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు తండ్రి. ఈ కుటుంబాన్ని మీరు ధైర్యపరచండి, బలపరచండి, మీ నామ మహిమార్థంగా తీర్చిదిద్దామని మేము బ్రతిమలాడుతున్నాం. వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునిచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన విధానాన్ని బట్టి ఈరోజు ప్రభా మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఒక ఆత్మైన రక్షణ పొంది రక్షణ తీర్మానం తీసుకునే అవకాశాన్ని అనుగ్రహించినందుకు ఈ కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించండి. ఈ కుటుంబానికి రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి మీరు ఇస్తున్న వాగ్దానము మరియు ఆజ్ఞ తండ్రి, మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనిడి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. అదేవిధంగా ఇస్తున్న ఆజ్ఞ బలవంతుడై ఉండుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. తండ్రి, ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరాలంటే ప్రభా మీ ఆజ్ఞానుసారంగా జీవించే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి, దీవించి, ఆశీర్వదించి బలపరచుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నెహెమియా గ్రంథము. సో బుక్ ఆఫ్ నెహెమియాలో ఫస్ట్ చాప్టర్ విల్ బి ద ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్. ఈ రోజు ఐ యామ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఓన్లీ ఫెలోషిప్. మన కుటుంబము, మనము వ్యక్తిగతంగా హౌ వీ హ్యావ్ టు బి పర్సనలీ, హౌ వీ హ్యావ్ టు గ్రో టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ. సో నౌ ద థీమ్ ఈస్ రీబిల్డింగ్ అవర్ బ్రోకెన్ వాల్స్. మీరు అనుకోవచ్చు, అన్న నా జీవితంలో, నా వివాహంలో, నా కుటుంబంలో, లేకపోతే నా జాబ్ లో, నా పర్సనల్ లైఫ్ లో దేర్ ఇస్ నో బ్రోకెనెస్ అనవచ్చు. లైఫ్ I'm a pastor, I'm a teacher, I'm a preacher, I travel the world, but there is some brokenness in our lives, including mine. But how do we rebuild that broken lives? ఆ పడిపోయిన గుడారాలు, లేకపోతే పడిపోయిన గోడలు ఏ రీతిగా కట్టుకోవాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. యాజ్ ఐ ఆల్వేస్ డూ, ఐ విల్ గివ్ యూ 3 ప్రిన్సిపల్స్ టుడే. 3 పాయింట్స్ నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను. మనము ఏ రీతిగా మన గృహాలను, మన వివాహాలను, మన ఉద్యోగాలను, మన జీవితాలను ఏ రీతిగా తిరిగి కట్టుకోవాలి. చూడండి, మనం చూసినట్టే రీబిల్డింగ్ ఒక్కోసారి ఎవరు దేర్ ఇస్ సమ్ ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రీబిల్డింగ్ దేర్ లైఫ్స్. ఎవరు అనగా లెట్స్ సీ, మనం చూసినట్లయితే నెంబర్ 1 అక్కడ మనం చూస్తే పీపుల్ ఆర్ రీబిల్డింగ్ దేర్ ఇంటెగ్రిటీ ఆఫ్టర్ మిస్టేక్. మన జీవితంలో ఏదైనా ఒక తప్పు జరిగిన తర్వాత we rebuild something after integrity issue. There may be a mistake, we are trying to rebuild. Now rebuilding our life after a broken relationship. If you are a single, after a broken relationship you are trying to rebuild. మన జీవితాన్ని మళ్ళా మనం కట్టి సరిదిద్దుకోవాలి. తర్వాత some of us are building our self confidence లో ఉన్నవారు they are trying to build their self confidence. Rebuilding after loss of a loved one. నాన్నగారు చనిపోయినప్పుడు I was rebuilding for the past 2 years. I was rebuilding my life after the loss of my dad. So if anybody ఈ రాత్రి
ఎవరైనా తల్లి కానీ తండ్రి కానీ తమ్ముడు కానీ అన్న కానీ తోబుట్లు కానీ ఎవరైనా మరణించి ఉంటే ఇఫ్ యు ఆర్ రీబిల్డింగ్ యువర్ లైఫ్, దిస్ మెసేజ్ ఈస్ ఫర్ యూ. Not only that, rebuilding, not only in these areas, the good news is it is never too late for a new beginning. It is never too late for a new beginning. It is never too late for a new beginning. Wherever there is brokenness, మీ జీవితంలో ఎక్కడ మీరు సరిదిద్ది కట్టుకోవాలని ఆశపడుతున్నారు, ఎక్కడ మీరు యు ఆర్ ట్రైయింగ్ టు రీబిల్డ్ హోమ్, రీబిల్డ్ లైఫ్, రీబిల్డ్ జాబ్, రీబిల్డ్ చిల్డ్రన్, రీబిల్డ్ పేరెంటింగ్, రీబిల్డింగ్ పర్సనల్ లైఫ్ ఆర్ మినిస్ట్రీ, ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ ఫర్ ఎ న్యూ బిగినింగ్. క్రైస్తవులుగా మనం గుర్తుపెట్టుకోవాలి, ఇట్ ఈస్ నెవర్ టూ లేట్. పీపుల్ థింక్ అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది, నా జీవితంలో ఒక సంఘటన జరిగింది, ఒక బాధ కలిగింది, సో మా లైఫ్ అయిపోయింది, లేకపోతే నేను ఫెయిల్యూర్, ఐ బీన్ ఎ ఫెయిల్యూర్ ఎట్ జాబ్ ఆర్ యాజ్ ఎ పేరెంట్ ఆర్ యాజ్ ఎ హస్బెండ్ ఆర్ యాజ్ ఎ ఫాదర్, మదర్ ఆర్ ఇండివిజువల్ లైఫ్. దేర్ ఈస్ సమ్ ఫెయిల్యూర్ దట్ హస్ హ్యాపెండ్. ఇట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. దేర్ ఈస్ ఆల్వేస్, ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ టు స్టార్ట్ ఎ న్యూ బిగినింగ్, బికాస్ ఐ బిలీవ్ అవర్ గాడ్ ఈస్ ఎ రీబిల్డర్. ఆమేన్. మన దేవుడు జీవితాలను కట్టేది. Our God is, I am a firm believer of rebuilding lives. That's the reason I have a passion to go into these prisons and look him into the eye of a murderer, of a drug dealer, of a peddler and say, you know what, it is never too late for you to begin new life again. దేవుడు చేసే God, it is not transported. It is God who can rebuild your life. If you come under the blood of Jesus Christ, if you open the doors of your heart, నీ హృదయ ద్వారాలు ప్రభువుకు తెలిసినట్లయితే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యము చేయగలరు. All right, so here we come to book of Nehemiah. If you, for some of you, Nehemiah is a book about rebuilding. Nehemiah is a book about conflict resolution. We can't, America any books. I love reading books. If you want to read a book about rebuilding, if you want to read a book about conflict resolution, if you want to read a book about team building, if you want to read a book about how to answer people who are coming against you, the best book is the book of Nehemiah. The best book. You know, I wish I had more time. Kani COVID time lo, if you remember, National Group, I did a series of study on Nehemiah books. So Nehemiah was not a preacher. Nehemiah was not a preacher. He was not a prophet. He was not a pastor. He was a civil servant. Meekalaga civil servant. He is a civil servant. ఒక సివిల్ servant తో ordinary guy who applied universal principles that enabled him to rebuild a broken city in the process of hopeless life. చూడండి, అక్కడ నేమాయాలో the dreams were shattered. People never had hope. The walls were burned down, broken. They were in a hopeless and a helpless. They were in a hopeless and a helpless situation. అటువంటి సమయాల్లో Yahweh God puts that desire in Nehemiah's heart to come and do something for his people group. Watch this. Listen to this very carefully. The largest journey always begins with the first step. So let's turn to this awesome book and learn something to get started. The longest journey always begins with the first step. చూడండి, ఎప్పుడైనా మీరు ఏదన్నా ఒక దుఃఖకరమైన సమయం, లేకపోతే ఒక బాధ, ఒక నిస్పృహ, ఒక నిరాశ జరిగిన తర్వాత the Holy Spirit గారు చెప్పినప్పుడు it is always difficult to take the first step. Always difficult. మన హృదయంలో గాయమై, మన హృదయంలో వేదన ఉండి, మన హృదయంలో బరువు ఉండి, మనము కుటుంబంలో ఏదైనా అలజడి ఉన్నప్పుడు it is always difficult to take that first step of faith. But when you take that first step of faith, that is when the process of rebuilding starts. అపవాది ఏం చేస్తుంటాడంటే ఆ మొదటి అడుగు వేయకుండా అనేక టెన్షన్స్, ఇది కాదు, ఇది బాగుపడదు, గృహంలో శాంతి సమాధానం ఉండదు, నాకు వివాహం కాదు, నాకు జాబ్ రాదు, నాకు పిల్లలు పుట్టరు, నాకు ఎదుర్కొంటున్న సమస్య, ఎదుర్కొంటున్న ఈ హృదయంలో ఉన్న వేదన కాదు. The devil always says it cannot, but I have good news. The Bible says I can do all things through Jesus Christ. Amen. క్రీస్తుతో సమస్తము సాధ్యం. క్రీస్తుతో సమస్తము సాధ్యం. చూడండి, the broken walls was in need of being rebuilt to provide a safety and security for residents of Jerusalem. చూడండి, అక్కడ పడిపోయిన గుడారాలు ఎందుకు కట్టబడాలి అనగా సెక్యూరిటీ ఫర్ ద రెసిడెంట్స్ ఆఫ్ జెరూసలేం. మన జీవితాల్లో మనకు పడిపోయిన, మీకు తెలుసు, నాకు తెలియకపోవచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలుసు,
ద బ్రోకెన్నెస్ ఎందుకు కట్టబడాలి అనగా, సో దట్ దేర్ ఇస్ ఎ సేఫ్టీ ఫర్ యువర్ మ్యారేజ్, there is a safety for your family, there is a safety for your children, safety as an individual. That's the reason we need to rebuild whatever is broken. రెండోదిగా మనం చూసినట్లయితే, as long as the gates were burned, listen very carefully, the enemy would have easy access to the city. ఎప్పుడైతే గుడారాలు పడిపోయి ఉన్నంతసేపు అపవాది can come and have easy access. Let me challenge you, my dear తమ్ముడు చెల్లెలు, దేవుని సేవకుడిగా, ఆధ్యాత్మిక అన్నగా, ఐ వాంట్ టు ఛాలెంజ్ యు టునైట్. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ బ్రోకెన్నెస్, మీరు అనుకోవచ్చు, అన్న స్పర్జన, అన్న జానన్న, దేర్ ఇస్ నో బ్రోకెన్నెస్ ఇన్ అవర్ లైఫ్, ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీలోకి వచ్చింది, టీడీపీ పవర్లోకి వచ్చింది. పవర్లోకి వస్తే మన డిప్యూటీ సీఎం ఎవరు చెప్పండి? పవన్ కళ్యాణ్ పేరు చెప్పండి. పవర్ స్టార్. పవర్ స్టార్ ఎవరు తమ్ముడు? మెగాస్టార్. ఐఎమ్ గోయింగ్ సమ్వేర్ విత్ దిస్. పవర్ స్టార్, మెగాస్టార్. మనం సూపర్ స్టార్స్. దేంట్లో చెప్పండి? యాక్టింగ్ లో. అసలు ఆస్కర్ ఇచ్చేయచ్చు మనకి. ఆస్కర్ కంటే ఇంకేదైనా ఉందంటే అది కూడా ఇప్పుడు బ్రోకెన్నెస్ అడిగితే అందరూ అనుకుంటారు, అన్న మా జీవితంలో ఏ బ్రోకెన్నెస్ లేదన్న. సూపర్ స్టార్స్ మీరందరూ. There is some kind of brokenness, some kind of issue that you are struggling. There may be some kind of, maybe it's not completely broken. Maybe there is a crack. Maybe there is a brick that is taken out. There is a hole. Or maybe there is something that is cracking. I will show you how to fix that. There may be a little bit cracking. You know, అటువంటి సమయాల్లో we have to admit. Let me be honest. It is hard to admit that we need to rebuild our broken walls, lives, marriages, or personal lives. It is very hard. There are three kinds of people. Number one, there are three kinds of people. Number one is, we see superficial. These are the people, superficial people. We'll ever ante, these are the people who constantly spin positivity on a difficult situation, pretending that the problem does not exist. వీళ్ళు ఎవరంటే, ఒక మాటలో చెప్పాలంటే, దీస్ ఆర్ ద పీపుల్, వాట్ దే డూస్, ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, మన అమెరికాలో ఒక మాట ఉంది, ఏం చేస్తారు? పుట్టిట్ అంటదా, అంత బాగుందన్న, అమ్మ ఎట్లున్నా అంటే అంత మంచిగా, లోపల బాధ వచ్చేస్తుంది. ఐ కెన్ సీ. ఇలా చెల్లెలతో తమ్ముడితో కొంచెం మాట్లాడుతుంటే ఇట్ విల్ బి అన్ అవుట్ బర్స్ట్. బట్ వీఆర్ వెరీ గుడ్ అట్ యాక్టింగ్. ఎంత బాగా యాక్ట్ చేస్తుంది తెలుసా? అంత బాగా సూపర్ఫిషియల్. దీస్ ఆర్ ద పీపుల్ హూ సే, అన్న మాకు ఏ లేదన్న పాస్టర్ గారు, అంత జీవితంలో ఫస్ట్ క్లాస్ బిందాస్. రైట్? దీస్ ఆర్ వన్ కైండ్ ఆఫ్ పీపుల్. ఇంకొక పీపుల్, నెంబర్ 2, బిజీ. ఎంత బిజీ అంటే లోపల గోడలు ఇట్లా క్రాక్స్ వచ్చేస్తా ఉంటాయి, ఇటుకలు పడిపోతా ఉంటాయి, ఇట్లా ఊపితే గోడ పడిపోతుందిరా బాబు అన్న పరిస్థితులు ఉన్నా సరే వీళ్ళు ఎంత బిజీ ఉంటారంటే అసలు దీస్ ఆర్ పీపుల్ సో బిజీ, దే ప్రిటెండ్ బై బీయింగ్ బిజీ దట్ దేర్ ఇస్ నో ప్రాబ్లం. నెంబర్ 1, the first group is superficial, putting things under the rug. వివాహం ఏదైనా గొడవ ఉందనుకోండి, తమ్ముడు, I include myself also, right? Some of you know what we have gone through while I was initially in the prison ministry. మనం ఏం చేస్తాము, ఏదన్నా తమ్ముడు ఎలా ఉన్నావు తమ్ముడు అంటే, తమ్ముడికి బాధ ఉంటుంది, అప్పుడే కొట్లాడొస్తాడు ఇంట్లో నుంచి వచ్చేసి, అన్న బాగుందన్న, చాలా బాగుంది అసలు. తమ్ముడు చెల్లాలి ఉందంటే, అయ్యి బాబాయ్ చాలా బాగుంది, చెల్లినాడు గారు అనుకోండి, అప్పుడే ఇంకా చీపిని దొరికితే తిరిగేసి కొట్టేసి అలా కోపం ఉంటుంది. సో జాగ్రత్త. సూపర్ఫిషియల్ పీపుల్ హూ పుట్ ఇట్ అండర్ ద రగ్. Busy people who pretend that they are so busy. ఎంత బిజీగా ఉన్నామంటే అసలు తినడానికి కూడా టైం లేదన్న. ఎప్పుడు చూసినా టిక్ అంటే కంప్యూటర్ మీదనే ఉంటున్నామని. అస్సలు వాళ్ళు ఏంటిది జాగ్రత్త, వర్క్ అయిపోతుంది, వాకౌట్ అయిపోతారు. అక్కడ షార్ట్స్ చూస్తూ ఉంటారు, ఏదో బిజీ ఉన్నట్టు. అటు ఇటు చూడదు, నాకు తెలిసిపోతుంది. అటు ఇటు చూడదు, ఇలా కూడా నాకు ఇటు చూడదు. ఎంత బిజీ అంటే అక్కడ పని అయిపోతుంది బ్రదర్ కి. The work will be over, but he'll be in the front of computer. If the wife calls, I'm busy, don't disturb me. You know what? He'll be watching shorts, reels,
ఇండియా న్యూస్ ఆర్ సిఎన్ఎన్ ట్రంప్ ఏం చేస్తాడు, కమలా హ్యారిస్ ఈ మధ్యలో కమలా హ్యారిస్ ఏం చేస్తాడు, బిజీ ప్రిటెండింగ్. లిసన్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, తమ్ముడు చిన్న జాగ్రత్తగా. ఇఫ్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం, ఈ రోజు మీకు ఏది అర్థమైనా అర్థం కాకపోయినా, ఐ వాంట్ యు టు గెట్ దిస్. ఇఫ్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం, ఐ వాంట్ యు టు అడ్రస్ లైక్ ద థర్డ్ పర్సన్, విచ్ ఇస్ Nehemiah. చూడండి Nehemiah చూడండి ఏమంటే, they make a Nehemiah group. This is the group I want you to be in. They make a honest evaluation of the situation right from the beginning. They watch this. They have the courage to face the root problem and deal with it directly. మనం తెలుగులో చెప్పాలంటే, తెలుగు లాంగ్వేజ్ లో చెప్పాలంటే, వాడుక భాషలో చెప్పాలంటే దమ్ము ఉండాలి. ఉండాలా అలా, I have a problem. I have a problem. Yes, I am going to face it right head on. అన్నా ఇప్పుడు చెల్లెలు తమ్ముడు మీరు చెప్పగలగాలి, దేవుడితో చెప్పగలగాలి, మీతో చెప్పగలగాలి. ఎస్, ఐఎమ్ డీలింగ్ విత్ దిస్ brokenness, I'm dealing with this crack, I'm dealing with this brick that is out of place, I'm dealing, the wall will fall, Lord, I need help. Face the problem head on. Don't try to put it under the carpet. Don't try to pretend you're too busy. Don't try to pretend as if everything is rosy. No. You need to be like Nehemiah and say, yes, there is a problem. Yes, I need to fix this. I need to work towards it because there is a problem. That is the attitude you need to have. Rebuilders who go through a painful process of accurately assessing their situation are soon on the road to realization that it is never too late for a new beginning. You have to remember that. It is never too late for a new beginning. You may be a superficial husband. You may be a superficial wife. You may be a superficial individual. You may come under the category of being a busy husband, busy wife, busy individual. Or tonight, you may say, Anna, you know what? I want to join that Nehemiah group. If you join that Nehemiah group, it is never too late for you to start again. Alright? Number one, principle number one. Principle number one. We need to see the need and visualize. We need to see the need and visualize. Let me take you back. చూడండి బైబిల్ లో, బైబిల్ లో చూడండి, తెలుగు అండ్ ఇంగ్లీష్ ఎవరైనా. Nehemiah chapter 1. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు. నాతో చెప్పి ఏమని చెప్పి, ఏ ప్రాకారములు, యెరూషలేము ప్రాకారములు, the walls of Jerusalem. Children, the walls of Jerusalem, it says here, verse 3, and they said to me, the remnant there is in the province which has been survived, the exile is in great trouble and shame. The wall of Jerusalem is broken down and its gates are destroyed by the fire. Destroyed by the fire. Verse 3. We need to see the need and visualize. మనం ఒకసారి ఆ దృశ్యాన్ని ఒకసారి కనులారా చూసి, you need to visualize when they came and said, చూడండి జాగ్రత్తగా వినండి, నెహెమాయా దగ్గరికి మీరు వచ్చి చెప్పినప్పుడు నెహెమాయా ఇంకా చూడలేదు. హీఈస్ విజువలైజింగ్. అరే ఈ రీతిగా పడిపోయాయా, ఈ రీతిగా కాల్చబడ్డాయా అని వాట్ ఈస్ డూయింగ్ ఈస్ వి నీడ్ టు సీ ద నీడ్ అండ్ విజువలైజ్. అక్కడ మనం చూసినట్లయితే ద రిపోర్ట్ వాజ్ డిస్క్రిప్టివ్, వెరీ క్లియర్. అక్కడ there is no mincing of words, very clear. The walls are in great trouble and the exiles are in shame. The walls of Jerusalem are broken down and its gates are destroyed. It is not only descriptive, it is very definitive. For sure they are broken down. And then we see the report was depressing. The report was very depressing. The report was very, very depressing. The hopelessness and the helplessness of those people. Nehemiah ఏం చేయగలిగాడు అనంటే, he could see the need and visualize. వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు చెల్లెలు జాగ్రత్తగా వినండి. Do you see a need in your life? Do you see a need in your marriage? Do you see a need in your job? Do you see a need in your personal life? నీ వ్యక్తిగత జీవితంలో, నీ వివాహంలో, నీ నిజ జీవితంలో, లేకపోతే నీ కుటుంబంలో, can you sit here for a moment and visualize that brokenness? Can you visualize that crack? Can you visualize ఆ గోడలో నుంచి ఒక రంధ్రం ఉంది, గోడలో నుంచి ఆ ఇటుక తీయబడ్డదని నువ్వు ఈ రాత్రి గ్రహించగలుగుతావా? ఈ రాత్రి can you imagine once? నాకు తెలియకపోవచ్చు, I may not know, but you know very clearly what is out of place. You know what is out of place.
అనేక సార్లు. అందుకే నేను 3 వ్యక్తులు చూపించాను ముందు. మనం ఏంటంటే ఎంతసేపు ఎవరికన్నా తెలిసిపోతే నన్ను తక్కువ అంచనా వేసేస్తారేమో, ఎవరికన్నా తెలిస్తే నాతో మాట్లాడరేమో, ఎవరికన్నా తెలిస్తే అరే వీళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకు బాబు అని అనుకుంటారేమో అని అనుకుంటారు. నో, దట్స్ నాట్ వాట్ ఇట్ సేస్. You know, some of you are close to me, to my family. I have never went back to share my struggles. నేను పాస్టర్, నేషనల్ ఫెలోషిప్ పాస్టర్, న్యూ విజన్ లో పాస్టర్, ప్రిజన్ మినిస్ట్రీ స్టేట్ డైరెక్టర్. చెల్లికి తెలిసిపోతే నన్ను తక్కువ చూస్తారు. No, we are family. We are family. Even though she is not my blood related, even though Suma is not my blood related, even though Sunita and Jyoti, or for that matter Jyoshna or Sarah, they are not related, we are family. I used to tell them, Mama, pray for me, I am having a hard day. There were times I called them and said, you know what, Mama, pray for me, my blood pressure, BP raise up, నాకు ఏం చేయాలో తెలుస్తుంది. మీరు అనుకోవచ్చు, అరే ఇట్లాంటి పాస్టర్ చేసాడు ఇంత బాబా. ఐఎమ్ ఎ హ్యూమన్, రైట్? ఇంకో మాట చెప్పి నేను బతికేది, don't put pastors on the pedestal. జాగ్రత్త. ఇండియాలో నేను చూస్తున్నాను, the people congregation are making pastors celebrities. We are not celebrities. I am a human. నాకు కోపం వస్తుంది, నాకు దుఃఖం వస్తుంది. I went through depression, I go through anger, I have my weakness moments. అట్లానే that is not the way, because my full-time job is connecting with the Lord. As soon as this weakness comes on me, I say, Lord, Holy Spirit God, please help me. Holy Spirit God, please help. So here the report was very depressing. Meeru ee ratri, before you go on from this, you need to stop. You need to stop and tell this. Children, Jack, you need to tell yourself. Can you tell yourself honestly, what do I need to change in my behavior? Jack, what do I need to change in my behavior? Or in the way I speak to my wife or to my husband, or relate to people in fellowship, or anything that need to be changed in my action and attitude. అడగగలరు. అందుకనే దావీదు ఒక మాట అంటాడు, 139 దావీదు అంటాడు, ప్రభువా నా హృదయమును పరిశోధించి నా మనస్సును తెలుసుకొని నాకు ఆయాసకరమైన మార్గం ఏదన్నా ఉన్నదేమో, Lord help me, search my heart and know my thoughts and see if there is anything against you and me. Lord, search my heart and know my thoughts. Can you say that prayer? Brother Lesmo, can you say that prayer? Prabhu, know my thoughts, know my heart. That should be our prayer. We should be in a position to say, Lord, search my heart and know my thoughts. See that my heart and my mind is connected with you. So here we see, number one, we see that what Nehemiah is doing is he's seeing it. He's seeing. He saw the need and is visualizing. Number one. Number 2, verse 4. Number 1, see the process. Number one, what did Nehemiah do? Number 1, He saw the need and he saw the need and he saw the need and visualized అంటే he thought, అరే ఎలా జరిగి ఉంటది, ఏమై ఉంటది అని ఫస్ట్ చూశాడు. విన్న తర్వాత number 2, what he did was we need to feel the need. We need to feel the need. Not only see the need, we need to feel the need. When Nehemiah saw the need, the first thing what he did was Nehemiah wept before God about the condition. Nehemiah wept before God the condition. నేను కూర్చుండి, let me ask you an honest question. When was the last time you went into the presence of Lord and had tears asking Him or thanking Him or begging Him for it? When was the last time? కూర్చుండి, ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, ప్రభువా నాకు ఈ నా కుటుంబంలో, నిజ జీవితంలో, నా వివాహంలో ఈ సమస్య ఉంది ప్రభువా, లేకపోతే ఈ అవసరం ఉంది నాయన అని నువ్వు కన్నీరు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ఎన్ని వారాలు, నెలలు, సంవత్సరాలు అయింది. I want to be very honest, because you are my family, you are my spiritual children. I want to encourage. When was the last time you wept in the presence of God? Let me go to the person. When did you feel that need? Nehemiah not only saw, but he felt it. హృదయములో ఆ బాధ, ఆ గుడారాలు పడిపోయాయి అన్న వెంటనే ఆ బాధ, ఆ గుడారాలు కాలిపోయాయి, ఆ గోడలు కాలిపోయాయి, ఆ గోడలు పడిపోయాయి అంటే బాధ కలిగింది. When was the last time you cried for your husband?
ప్రభువా నా భర్త మారాలి, నా భర్త మారమనసు పొందాలి, నా భర్త దేవుని మార్గంలో నడవాలి. When was the last time you prayed as a husband and said, Lord, I want my wife to walk in the will? When was the last time you prayed, Lord, my children needs to know you as the Lord and Savior, needs to walk in your ways? When was the last time you said, Lord, speak to me, I want to hear your voice? Just remember, మనకు వీసా రావాలన్నప్పుడు 20 years back, I include myself. ఇదేదో పర్ఫెక్ట్ అని కాదు, I include myself. 2002, 2003, when I wanted to come to this country, fasting. ఏంటిది చెప్పండి, ఫాస్టింగ్. రోజు పాస్టర్ గారు కనపడతారు ప్రతి ఆదివారం ఫస్ట్ రోజులోనే. ఉపవాస ప్రార్థనలు, బైబిల్ అయితే ఇంకా చెప్పొద్దు అంతే, మొత్తం మోకాళ్ళ మీదనే కొంతమంది బైబిల్. దేవుడు కనికరించి రీసెర్చ్ చేస్తారు, దేవుడు కనికరించి సెపరేట్, దేవుడు కనికరించి తీసేస్తారు. గుడి లేదు, దేవుడు లేదు, దైవం లేదు. ఇంకో మాట చెప్పాలా, వీఆర్ లైక్ ATM. We put our need, God in His grace fulfills it, we take it and we go back. When Nehemiah saw, the first thing what he did was, he wept about the condition. The second thing what he did was, he confessed. He said, Lord, he went to God with a confession, Lord, me, myself, Lord, మేము అక్కడ చూడండి, నేను చెయ్య ప్రార్థనలు అంగీకరించి. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. When he saw the condition, he said his confession. ఏమని కన్ఫెస్ చేస్తున్నాడు? రెండు విధాలు, నా సమయం లేదు కానీ. He is confessing two things. He is confessing about the greatness of God. Verse 5. He is confessing about the greatness of God. అక్కడ చూడండి, ఇంగ్లీష్ లో, తెలుగులో, ఇంగ్లీష్ లో the great and awesome. ఒకరే చూద్దాం, the great and awesome కదా అమ్మ. ఇంకోటి, ఈ awesome అనే మాటకి విలువ ఎక్కడ పోయింది కంట్రీలో, రైట్? దేవుడు awesome అంటే it is something indescribable, it is something that above and beyond that God can do. He is saying here, Lord, you are awesome, Prabhu, you are an awesome God who keeps covenant and steadfast love with those who love Him. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు. అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు.